నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు సందడి వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఇక పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు నగరవాసులు సొంతూరుకు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఇక అద్భులాపూర్ మెట్ట ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి. చెక్ పోస్టుల దగ్గర కూడా భారీగా వాహనాలు నిలిచిపోయి, మరోవైపు పెద్దంబరపేట ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఔటర్పై వాహనాలు బార్లు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వైపు నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా 70,000కు పైగానే వాహనాలు సొంతూరుకు వెళుతున్నటువంటి పరిస్థితి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తంగా 16 బూతులకు గాను 10 బూతులు ఏపీ వైపుకు, అలాగే 6 బూతులు హైదరాబాద్ వైపు తెరిచి ఉంచినటువంటి పరిస్థితి. అలాగే నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా 12 బూతుల్లో 7 ఏపీ వైపు, ఒక 5 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు అధికారులు. మొత్తానికి పూర్తి స్థాయిలో చూసుకుంటే ఏదైతే ఏపీ సొంతూరులకు పండగని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని వెళ్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోయి, అదే నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ప్రత్యేకంగా ట్రైన్స్ను ఏర్పాటు చేసింది. సో దక్షిణ మధ్య రైల్వే ఇటువైపు మూడు చర్లపల్లి దగ్గర నుంచి, అలాగే కాచిగూడ, సికింద్రాబాద్, ఈసారి చర్లపల్లి నుంచి కూడా ప్రత్యేకంగా ట్రైన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు బస్సులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పల్ రోడ్డు ఎంజీబీఎస్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో ఉప్పల్ రింగ్ రోడ్డు, అలాగే ఎంజీబీఎస్కి వెళ్లే రూటు పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. 4 సెకండ్లకు ఒక వెహికల్ టోల్ బూత్ను క్రాస్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఐటీ వాళ్ళకు సంబంధించి, ఇటు స్కూళ్లకు, మరొక వైపు ప్రైవేటు ఉద్యోగులు అందరినీ ఒకేసారి సెలవులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండోసారి శనివారానికి తోడు ఆదివారం కూడా కలిసి వచ్చిందో, దీంతో నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో సొంతూరుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాంతో హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సో ఎక్కడ చూసినా రోడ్లు కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం ఆర్టీసీ కూడా, అంటే టీజీఎస్ ఆర్టీసీ కూడా పూర్తి స్థాయి ఈసారి ప్రత్యేకంగా బస్సులు కేటాయించింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే రద్దీ ఎలా ఉంది, ప్రయాణికుల రద్దీ, పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభావంతమైంది. హైదరాబాద్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ కాలనీలు కావచ్చు, వీధులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బస్ స్టాప్ కి సంబంధించి కావచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ సంబంధించిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ తో పాటుగా ఇక్కడ ప్రధాన బస్ స్టాప్ అయిన ఎంజీబీఎస్, జేపీఎస్, అలాగే మిగతా బస్ స్టాప్స్ సంబంధించి షిప్ నగర్ ఇట్లాంటి బస్ స్టాప్ కి సంబంధించి కూడా రద్దీ కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే సంక్రాంతికి కూడా ఈ రోజు నుంచి సెలవులు మొదలయ్యాయి. ఇక ప్రత్యేకంగా ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు సంబంధించి కూడా వారం రోజుల పాటు వైపు పాఠశాలలో సంబంధించి కూడా కాలేజీకి సంబంధించిన సెలవులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఏదైతే పల్లె పాట పడ్డారో వాళ్ళ సొంత ఊరికి చేరుకునేందుకు, అంటే ఇప్పటి నుంచే నిన్న సంబంధించి కూడా ఈ రద్దీ కనిపిస్తా ఉంది. వైపు ఇప్పటికే ఏదైతే రిజర్వేషన్ సంబంధించి కూడా బస్సులు కావచ్చు, రైల్వేకి సంబంధించి కూడా బుకింగ్ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఈ సెలవు నేపథ్యంలో సంబంధించిన కూడా మొత్తం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఉదయం నుంచి కూడా ఇదే ప్రత్యేకంగా ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ సంబంధించి ఇందుకు అనుగుణంగా సంబంధించి కూడా టీజీఎస్ సంబంధించి ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసింది.
తెలంగాణకు సంబంధించి కూడా అంటే 6,000కు సంబంధించి కూడా బస్సులను ఏదైతే ప్రత్యేకంగా నడుపుతున్న నేపథ్యంలో 6,032 బస్సులకు సంబంధించి MTBS అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, ఆర్ఎస్ గారి బస్ స్టాప్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా బస్సులను నడుపుతా ఉన్నది. 1600 బస్సులకు సంబంధించి ఏపీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా 300 బస్సులను కేటాయించి ఏపీకి సంబంధించి ఏదైతే నడిపే విధంగా బస్సులను కేటాయించిన నేపథ్యంలో దాంతో పాటు స్పెషల్ సంబంధించి కూడా సర్వీసులను కేటాయించిన నేపథ్యంలో స్పెషల్ సంబంధించి తెలంగాణ నుంచి జిల్లాలకు సంబంధించి కావచ్చు మిగతా సంబంధించి కూడా 50% చార్జెస్ ఆర్టీసీకి సంబంధించిన మన వైపు అక్కడ ఏదైతే రైల్వే సంబంధించి కూడా ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి కూడా 366 ప్రత్యేక రైళ్లను నడుపుతా ఉన్నది. ఇంకా సికింద్రాబాద్ లో కాచిగూడ మిగతా ఏదైతే చెర్రపల్లికి సంబంధించిన టెర్మినల్ నుంచి ఇది సర్వీసులను కూడా నడుపుతున్నది. ప్రత్యేకంగా 26 రైళ్లకు సంబంధించి కూడా ఏపీకి ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి సంబంధించి నడుపుతా ఉన్నది. ఇంకా ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు సంబంధించి కూడా రైళ్లు కావచ్చు మిగతా బస్సులకు సంబంధించిన ఈ సర్వీసులు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు అన్ని సంబంధించిన ఏదైతే బస్ స్టాప్ సంబంధించి కావచ్చు ఇక్కడ ఉప్పల్ జేబీఎస్ ఎంజీబీఎస్ తో పాటుగా ఆరంఘర్ బస్ స్టాప్ తర్వాత దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ సంబంధించి కూడా జనాలకు కిక్కిరిసిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ముందస్తుగా అన్ని స్పెషల్ బస్సులు కేటాయించినప్పటికీ కూడా అది సంబంధించి కూడా సరిపోవట్లేదు కూడా ప్రయాణికులు చెప్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక దాంతో పాటుగా ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి రైల్వే రద్దీ పెరుగుతా ఉన్నది. మొత్తంగా ఈ ఛార్జెస్ సంబంధించి అంటే ప్రత్యేకంగా సర్వీస్ చేసినా కూడా రద్దీకి అనుగుణంగా కూడా సర్వీసులు అయితే ఆర్టీసీకి సంబంధించి కూడా కేటాయించలేదని కూడా ఆ ప్రయాణికులు చెప్తారు నేపథ్యం. మొత్తంగా దీనికి సంబంధించి అంటే దీన్ని ఆసరంగా చేసుకున్న వైపు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సులు కావచ్చు ప్రైవేట్ సంబంధించిన వాహనాలకు సంబంధించి కావచ్చు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యం ఉంది. ఒక్కొక్క సంబంధించి కూడా ఏదైతే డబుల్ ఛార్జీలకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ఛార్జీలు వసూలు చేస్తుంది దానికి సంబంధించి కూడా డబుల్ ఛార్జీలను వసూలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు నుంచి వారం రోజులకు సంబంధించి కూడా ఈ ఏదైతే సంక్రాంతికి సంబంధించి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైన నేపథ్యం కావచ్చు. ఇంకా మరోవైపు ఐటీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి ఈరోజు శనివారం సండే అంటే మనకు ఏదైతే స్కూల్స్ సంబంధించిన సెలవులు ఒకేసారి కూడా అందరూ ఒకేసారిగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మరోవైపు ప్రైవేట్ సంబంధించి మన సొంత వాహనాలకు సంబంధించి కూడా సొంత ఊరుకు చేరుకునేందుకు మరోవైపు ఇప్పటికే నిన్న రాత్రి నుంచే కూడా అందరూ నగరం నుంచి వెళ్ళిపోతా నేపథ్యం కనిపిస్తుంది. టోల్ ప్లాజాలకు సంబంధించి పంతంగి టోల్ ప్లాజా మిగతా సంబంధించిన టోల్ ప్లాజాల వద్ద కూడా భారీగా స్పందించిన వైపు ఉప్పల్ ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా గంటల మీద ఆ వాహనాల రద్దీ కనిపిస్తా ఉన్నది. ఏదైతే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతానికి సంబంధించి ఉప్పల్ నుంచి వరంగల్ దాదాపుగా 7 గంటల సమయం పడుతుంది కనిపిస్తుంది. ఉప్పల్ కావచ్చు మిగతా సంబంధించిన అక్కడ విజయవాడ జనాలకు వాహనాలతో కూడా రద్దీ కొనసాగుతుంది. ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడతాను ప్రధాన బస్ స్టాప్లకు సంబంధించి రద్దీ కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా ఈ సంబంధించిన చేరుకునే ప్రత్యేక ఎందుకంటే సంక్రాంతికి సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు మిగతా తెలంగాణకు సంబంధించి కూడా జిల్లాల ప్రజలు కావచ్చు అంతా కూడా సంక్రాంతికి సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించి సంక్రాంతికి సంబంధించి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈ సంక్రాంతిలో సొంత ఊరికి వెళ్ళాలని కూడా వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి ఖాళీ అవుతా ఉన్నది. ఇంకా రేపు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అప్పుడు వెళ్లే నేపథ్యం కనిపిస్తూ వైపు టోల్ ప్లాజా చూడొచ్చు, వైపు బస్ స్టాప్ కావచ్చు మిగతా సంబంధించిన రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ప్రయాణికులకు
అతిగా మారాయి. మనం ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన చార్జెస్ మొత్తంగా ఈ సంక్రాంతి శోభాకి సంబంధించిన ఈ మొత్తం హైదరాబాద్ ఏదైతే పట్టణం నుంచి పల్లెకు ప్రజలు ప్రజలు పెడుతున్నారు. రైట్ హరీష్, ఇంకోటి ప్రధానంగా అంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు, దానిపై ఛార్జెస్ ఎంత వసూలు చేస్తుంది తెలంగాణ ఆర్టీసీ? అలాగే మరొక అంశం ప్రధానంగా చూసుకుంటే ఏ ఏ రూట్లలో ఎక్కువ బస్సులు నడుపుతుంది? రైట్ హరీష్, చేస్తా ఉన్నది. ఎస్ చెప్పండి. జనరల్ డేస్ లో మాదిరిగానే ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నది. దాంతో పాటు అంటే మిగతా స్పెషల్ బస్సులు కేటాయించి ఆ స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా 50% ఛార్జెస్ వేస్తా ఉన్నారు. మిగతా సంబంధించి అంటే ఒకవైపు ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా స్త్రీలకు సంబంధించి కూడా ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ మిగతా సంబంధించిన ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు సర్వీసులు నడుపుతా ఉన్నది కాబట్టి ఆ స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా స్టిక్కరింగ్ వేయడం జరిగింది. ప్రత్యేకంగా స్పెషల్ సర్వీస్ కూడా ఆ స్టిక్కరింగ్ వేసిన బస్సులకు సంబంధించి కూడా 50% అంటే జనరల్ డేస్ లో విజయవాడ సంబంధించి అంటే ఎగ్జాంపుల్ 15 మంది ఉంటే దానికి సంబంధించి 50% సంబంధించిన స్పెషల్ చార్జెస్ లో వసూలు చేయడం ఉంటుంది. మిగతా బస్సులకు సంబంధించి కూడా జనరల్ డేస్ లో ఉన్న మాదిరిగానే చార్జెస్ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీస్ ఉంటే దానికి స్పెషల్ సర్వీస్ సంబంధించిన బస్సులకు అదనపు చార్జెస్ వసూలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బస్సులకు సంబంధించి అంటే దాదాపు 4,600 పైగా బస్సులు నడుపుతా ఉన్నది ఆర్టీసీకి సంబంధించి, వైపు రైళ్లకు సంబంధించి కూడా ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నది. మిగతా సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ గా కేటాయించిన బస్సులకు సంబంధించి ఆ ఛార్జీలు వసూలు చేయడంతో పాటుగా మొత్తంగా దానికి ఏదైతే ఇండస్ట్రీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా చేసుకున్న వాళ్ళకు జనరల్ సంబంధించిన ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యం అయితే రాశారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎంజీబీఎస్ దగ్గర ప్రయాణికుల హడావిడి కొనసాగుతుంది, బస్సులన్నీ కూడా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ హరీష్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ప్రధానంగా ప్రత్యేక బస్సులు కేటాయించినా కూడా ఇటువైపు ప్రైవేటు బస్సులకు సంబంధించి వసూలు కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ మహిళలకు మహాలక్ష్మి పథకం ఏదైతే ప్రవేశపెట్టిందో, సో ప్రత్యేక బస్సులో వారికి కొంతవరకు మినహాయించుని ఇచ్చింది, ప్రత్యేక బస్సులో కూడా వారికి ఫ్రీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రధానంగా హైదరాబాద్ అంటేనే అన్ని ప్రాంతాల కలయిక. సో అలాంటి ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా సంక్రాంతి పండుగ చాలా కీలకంగా జరుపుకుంటారు బంధుమిత్రులతో అందరితో. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా ఈసారి సొంత ఊళ్ళకి వెళ్ళడానికి, ఎందుకంటే ఇటువైపు సెలవులు రావటం, స్కూల్స్కి కూడా సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా సొంత ఊళ్ళకి వెళ్ళేందుకు అందరూ ప్రణాళికలు రచించుకున్నారు. సొంత వాహనాల్లో వెళ్ళేవారు కొంతమంది అయితే, ఆర్టీసీ బస్సులను రైల్వే ద్వారా వెళ్ళేవారు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. సో వారికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ప్రత్యేక రైళ్లు కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఎంజీబీఎస్ దగ్గర మాత్రం హడావిడి కనిపిస్తూ ఉంది. సో ఇటువైపు తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పాటుగా ఈసారి కాచిగూడ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా పూర్తిగా అక్కడి నుంచి ప్రత్యేకంగా చెర్లపల్లి నుంచి ఈసారి కొన్ని ట్రైన్స్ను ప్రారంభించారు. ఇటువైపు శ్రీకాకుళం, తిరుపతి, కాకినాడ ఈ ఏరియాలకు సంబంధించి ఎక్కువగా బస్సులు నడుపుతున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాంబాబు మనకి అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్కు సంబంధించి బస్సులు ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఎక్కువగా, సో ఏర్పాట్లు ప్రభుత్వం ఏం చేసింది, సో ఆర్టీసీ కానీ రైల్వే కానీ అన్ని అంశాలు కూడా తెలుసుకుందాం. ఎస్ రాంబాబు చెప్పండి, ప్రధానంగా ఈసారి మరింత హడావిడి కనిపిస్తుంది, అంటే ప్రతి ఏడాది కంటే ఏడాది ఎక్కువగా బస్సులు కేటాయించడం, ట్రైన్లు కేటాయించమని రెండు శాఖలు చెప్తున్నాయి. సో మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? శనివారం ఆదివారం కూడా కలిసి రావడంతో ఇటు ఉద్యోగులు కూడా సెలవులు లభించిన నేపథ్యంలో పట్టణాల నుండి మొత్తం కూడా పల్లెలకు తరలివేరుతున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం భారీ ఎత్తున ప్రజలు పట్టణాల నుండి పల్లెలకు తరలి వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు 6,432 బస్సులను ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా ఏర్పాటు చేసింది. వీటిలో 1,600 ప్రత్యేక బస్సులను తెలంగాణకు, 300 ప్రత్యేక బస్సులను ఏపీకి కూడా పంపిస్తున్నా కానీ ఇప్పటికి కూడా బస్సులు ఇంకా సరిపోయేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనపడం లేదు. మరొకవైపు ఈ 6,432 బస్సులే కాకుండా 366 ప్రత్యేక రైళ్లను నడిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఇటు 59 వరకు కూడా ఇటు చెర్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కానీ ఇక్కడ ఇంకా కూడా రిజర్వేషన్లు కూడా ఇప్పటికే 100% పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి
తిరుగు ప్రయాణం తర్వాత కూడా టికెట్లు దొరికేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడింది. మనం బస్ స్టాండ్ లో ఇక్కడ ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లో కూడా పరిస్థితిని చూద్దాం. ఇప్పటికే ఇక్కడ టెంట్ వేసి ఇక్కడ ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తా ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు వివిధ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కానీ లేకపోతే వాళ్ళు సాధారణ జనరల్ టికెట్ మీద వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ అప్డేట్ ఇస్తూ వాళ్ళందరినీ ఇక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అక్కడ ఏసీపీ సిపి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఈ బస్సులను కూడా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఉదయం నుండి అంటే నిన్నటి నుండే సెలవులు ఈ రోజు నుండి ప్రకటించారు కాబట్టి నిన్నటి నుండే ఇటు పాఠశాల విద్యార్థులు అందరూ కూడా సెలవులు లభించడం నేపథ్యంలో తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళందరినీ తీసుకొని వివిధ ప్రాంతాలకు వాళ్ళు గమ్యస్థానాలకు చేరుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సొంత వాహనంలో వెళ్తున్నారు, మరికొంతమంది రిజర్వేషన్ చేసుకుంటే రిజర్వేషన్లో లేకపోతే సాధారణ టికెట్ల ద్వారా వెళ్లే వాళ్ళు జనరల్ బస్సులలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంత టికెట్ రేట్లు మాత్రం అంటే సవరించుకోవడానికి 2003లోనే 16 జీవో ప్రకారము టికెట్లను ప్రత్యేక బస్సులను కానీ లేకపోతే ఈ ప్రత్యేక సందర్భాల్లో పండుగలకు కానీ పెంచుకున్నటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సులకు మాత్రమే కొంత 25 నుండి 50% పెంచి ఈ యొక్క ప్రత్యేక బస్సులకు అయితే టికెట్లు పెంచడం జరిగింది. మరొక వైపు రిజర్వేషన్లు వెళ్దామన్నా కానీ ఇక్కడ ముందస్తుగా రిజర్వేషన్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే బస్ స్టాండ్ లో మనం ఇక్కడ ప్రజలను చూస్తా ఉన్నాం. వివిధ గమ్యస్థానాలకు వెళ్లే వాళ్ళు మనతో మాట్లాడేందుకు ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, అసలు టికెట్ రేట్లు లేదు? వరంగల్ వెళ్దాం అనుకుంటాం. అంటే బస్సులు అయితే రద్దీకి తగ్గట్టు అయితే లేవనే అనిపిస్తుంది, సరిపోతలేవు. ఎందుకంటే వచ్చే బస్సులు కూడా చాలా వెయిటింగ్ ఉంది, ఫుల్ అయ్యే వరకు కూడా తీసుకోలేదు. అంటే వచ్చే బస్సులు ఆగిపోతున్నాయి తప్ప వీటి వల్ల అవి కూడా ముందుకు కదులుతున్నాయి. అవి ఫుల్ అయినవి కూడా తీసుకోలేదు, దానివల్ల వచ్చే ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది. కానీ ఇప్పుడు మేము గరుడ బస్సు వద్దాం అనుకుంటాం. గరుడ కానీ అవి కూడా దానికి తగ్గట్టు అయితే లేవు ఏర్పాట్లు. అంటే మీరు ప్రత్యేక బస్సుకి ఏమన్నా రిజర్వేషన్ చేసుకున్నారా? రిజర్వేషన్ ఏం చేసుకోలేదు. వరంగల్ కి మనం కామన్ వెళ్తాం కాబట్టి రిజర్వేషన్ ఏం అవసరం లేదు, ఇక్కడే కాబట్టి కాకపోతే బస్సులో అయితే అంత సఫిషియెంట్ అయితే లేవు అండి. అంటే బస్సులు వేసినాం అన్నారు కానీ మరి ఏడ కనిపిస్తలేవు. అంటే ఇప్పుడు ప్రత్యేక బస్సులకు కానీ లేకపోతే గరుడ కానీ సూపర్ లగ్జరీ కానీ మీరు ఏమన్నా రేట్లు పెంచారేమన్నా? అంటే మనకి ఇంకా తెలియదు, చూడాలి మరి కొత్తగా ఎట్లా పెంచారో లేదా. పండగ సీజన్ కదా, పెంచే ఉంటారు పక్క. బస్సులు అయితే మరి సఫిషియెంట్ అయితే లేవు, గరుడ ఇందిరా కానీ. సూపర్ లగ్జరీ కొంచెం కనిపిస్తున్నాయి అంతే. ఇది పరిస్థితి. ప్రయాణికులు చెప్తా ఉన్నారు సూపర్ లగ్జరీ బస్సులకు కూడా ఇక్కడ సీట్లు దొరికేటువంటి పరిస్థితి లేదు. ముందస్తుగా రిజర్వేషన్లు మొత్తం కూడా అయిపోయినాయి. ఇక్కడ వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉన్నది. ఇన్ని బస్సులు వేసినా కానీ 6432 బస్సులు వేసినా కానీ బస్సులు ఇక్కడ దర్గాపల్లో కూడా కనబడడం లేదు. ఇక్కడ ఒక ఉప్పలే కాదు, ఎల్బీ నగర్ కాదు, ఆరంఘాట్ కాదు, రాజేంద్ర నగర్ అయినా కానీ, కుక్కడపల్లి కానీ, ఎంజీబీఎస్ కానీ, జేబీఎస్ కానీ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్ని రోజులు సెలవు రావడంతో ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాలకు అంటే ఇటు ఏపీకి ముఖ్యంగా అయితే రైళ్ల ద్వారా ఏపీకి ఎక్కువ వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కుక్కడపల్లి లాంటి ప్రాంతాల నుండి, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల నుండి ఇటు ఏపీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 1500 ఉన్నటువంటి ఛార్జీలను ఇటు విశాఖపట్నం వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి 1500 ఉండే కానీ దాన్ని 3000 వరకు అంటే 1800 ఉన్నదాన్ని 3000 వరకు పెంచినట్టు పరిస్థితి. అదేవిధంగా ఇటు 2500 ఉన్నదాన్ని 5000కు పెంచడాన్ని ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఎట్లా పోవడం అని చెప్పేసి ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రి కూడా స్పందించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ఏ విధంగా అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఛార్జీలు పెంచినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వెహికల్ కూడా చెక్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వీటన్నిటి కూడా ఇప్పటికే 11 వరకు బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క ఆర్టీసీ రద్దీ దృష్ట్యా ప్రజలందరూ ఇక్కడికి వివిధ సుదూర ప్రాంతాలకు వేరు చూస్తున్న కొంత ఇప్పుడు ఇక్కడ టెంట్ దగ్గరికి వెళ్తా ఉన్నాం మనం. ప్రజలందరూ కూడా తమ లగేజ్ కూడా సర్దుకొని ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేస్తా ఉన్నారు. ఉదయం నుండి ఇదే పడిగప్పులు, అదేవిధంగా చిన్న పిల్లలతోటి వారితో అదేవిధంగా వాళ్ళ లగేజ్ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ టెంట్ దగ్గర పరిస్థితిని కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినా గానీ బస్సు వచ్చినటువంటి బస్సు ముందుగానే రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రం సాధారణంగా ఇది మెట్రో, పల్లె వెలుగు లాంటి బస్సులకు మాత్రం మహాలక్ష్మి
ఆ ఆ టికెట్లు అయితే అనుమతిస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఎప్పటిలాగానే అవి పునరుద్ధరణ జరుగుతుంది. కానీ ప్రత్యేక బస్సులకు మాత్రం అదేవిధంగా లగ్జరీ బస్సులు, సూపర్ స్పెషల్ బస్సులు వీటన్నిటి కూడా స్పెషల్ బస్సులు ఏదైనా వాళ్ళకి మాత్రమే ఆ టికెట్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మహిళలకు. మిగతా వాళ్ళందరికీ జనరల్ బస్సులు అంటే జెంట్స్ కి అయితే మాత్రం జనరల్ బస్సులో కానీ లేకపోతే ప్రత్యేక బస్సులో కానీ సాధారణంగా టికెట్ తీసుకుంటా ఉన్నారు. ఈ యొక్క 2003 జీవో నెంబర్ 16 ప్రకారం కొంత స్పెషల్ బస్సులకు మొత్తం టికెట్లు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క రైళ్లు అదేవిధంగా ఇటు బస్సులు ఎన్ని పెంచినా గానీ తీవ్ర స్థాయిలో ప్రయాణికుల రద్దీ ఉండడంతో ఇటు ప్రత్యేక బస్సులకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే రీగ్రేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రావడం ఎలా అని చెప్పేసి దానికి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక అత్యధిక ఛార్జీలు కూడా వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తానికైతే ఇన్ని రోజులు సెలవు రావడం అనేది పండుగ వాతావరణం పల్లెల్లో జోష్ ఎక్కువగా ఉంటుంది. పట్టణంలో కంటే ముఖ్యంగా ఏపీ అదేవిధంగా తెలంగాణలోని కూడా పల్లెలు కూడా సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పల్లెలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. రాజశేఖర్, టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఎలా ఉంది రాంబాబు? అంటే ఎందుకంటే సొంత వాహనాలతో వెళ్ళే వారితో ఇప్పటికే కిక్కిరిసిపోయినటువంటి విజువల్స్ మనకి వస్తున్నాయి. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? రాజశేఖర్, మనం టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి చూసుకుంటే ఇప్పటికే 5-6 కిలోమీటర్ల మేర ఇక్కడ వెహికల్స్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇటు విజయవాడ, ప్రధానంగా విజయవాడకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఇటు జనగాం దగ్గర కానీ లేకపోతే భువనగిరి ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా 5 నుండి 6 కిలోమీటర్ల మేరకు వెహికల్స్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సమయానికి ఇటు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. నిన్న సాయంత్రం ట్రైన్ ఎక్కినటువంటి విశాఖపట్నం వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజు 12 గంటల వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేనట్టు కనపడుతోంది. కాబట్టి ఈ యొక్క రైళ్ల రాకపోక కూడా ఆలస్యంగా జరుగుతుంది. అదేవిధంగా బస్సులు కూడా ఈ యొక్క టోల్ ప్లాజాల దగ్గర చిక్కేసినటువంటి వెహికల్స్ తోటి లేట్ గా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇక్కడ కొంతమందిని ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ప్రజలతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక సూపర్ లగ్జరీ బస్ దగ్గర కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఉదయం నుండి కూడా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బస్సుల దగ్గర వెయిటింగ్ చేస్తున్నారు. మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారమ్మా? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? హన్మకొండ వెళ్తా ఉన్నారా? అంటే మీరు రిజర్వేషన్ చేసుకుని వెళ్తా ఉన్నారా లేకపోతే సాధారణ టికెట్ తీసుకుని వెళ్తా ఉన్నారా? అన్న టికెట్ రేట్లు పెరిగినాయమ్మా? మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తా ఉన్నారు? అంటే ఏమన్నా టికెట్ రేట్లు ఏమన్నా పెరిగాయండి? ఎంత? 440. అంటే జనరల్ టికెట్ చూస్తారా? అసలు టికెట్ ఎంత ఉన్నదండి? అంటే ఈ ప్రత్యేక స్పెషల్ బస్సు సూపర్ లగ్జరీకి అంటే ఎంత ఉంటుంది? యాక్చువల్ టికెట్ ఎంత ఉంటుంది? 300 ఉన్నది. ఇప్పుడు ఎంత ఒక్కరికి ఎంత పెరిగింది? 50% పెరిగింది. ఎస్, ఇక్కడ పరిస్థితిని చూస్తా ఉన్నాం. 50% ప్రత్యేక బస్సులకు స్పెషల్ బస్సులకు కూడా ఇటు టికెట్లు పెంచినటువంటి పరిస్థితి. ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు ప్రత్యేక బస్సులకు, సూపర్ లగ్జరీకి, గరుడ బస్సులకు లాంటి వాటికి కూడా టికెట్లు అయితే పెంచినటువంటి పరిస్థితి. ఇది 2003 చట్టంలో జీవో నెంబర్ 16 ప్రకారం మీద పెంచుకున్నటువంటి పండుగలకు ప్రత్యేక పరిస్థితులకు పెంచేటువంటి వెసులుబాటు ఉన్నది. కాబట్టి ఆ ప్రకారమే పెంచినామని చెప్పేసి ఆర్టీసీ చెప్తా ఉన్నది. ఇప్పటికే 6432 బస్సులు వేసినా కానీ ఈ బస్సులు సరిపోయేటువంటి పరిస్థితి ఏమాత్రం కనబడడం లేదు. ఇంకా ఈ 11, 12, 13 అంటే ఈ రోజు రేపు ఎల్లుండి తేదీలో అసలు ఆ రిజర్వేషన్ అన్నటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి పూర్తిగా ఉప్పల్ కానీ ఇటువైపు చూసుకుంటే ఎంజీబీఎస్ కానీ రైల్వే టోల్ ప్లాజాల దగ్గర కూడా ఎక్కడ కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 2 తెలుగు రాష్ట్రాలకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ, విశిష్టంగా జరుపుకునే పండుగ సంక్రాంతి కావడంతో సొంత ఊళ్ళకు బయలుదేరుతున్నారు. దీంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న బయలుదేరినటువంటి ట్రైన్స్ అన్నీ కూడా దాదాపుగా గరీబ్ రథ్ నుంచి అన్నీ కూడా లేటుగా నడుస్తున్నాయి. సో దాంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమయం పడుతుంది. సో రైల్వే కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులకు సంబంధించి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని కూడా ప్రయాణికులు మనకి ఇప్పుడు విజువల్స్ చూసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రైట్, ఇది సంక్రాంతికి సంబంధించి సొంతూరుకు బయలుదేరినటువంటి దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN న్యూస్.